హలో! ఆ! బావ చెప్పా. ఒరేయ్ ఎదవకాన ఇంటికాడ పనుందని చెప్పి పారిపోయావా? పొద్దు పొద్దున ఎక్కడ ఆడుకుంటా పోయావు? ఇంటికాడ పనుంటేనే ఎక్కడ సచ్చావు పో? అదే రోజు ఇండిపెండెన్స్ డే కదా! ఈడికి ఇంగ్లీష్ అర్థమే ఆడదు. అదే జెండా పండగ కదా! ఊర్లో బడికొచ్చాను చాక్లెట్‌లు, బిస్కెట్‌లు ఇత్తారని. నువ్వు చూత్తానికి సర్రయ్య గారి తిట్లు ఎదకొచ్చిన గౌడు గేదెలాగా ఉంటావు. నీకు ఆళ్ళు పంచుతారు చాక్లెట్‌లు, బిస్కెట్లును. ఏ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయాడు వచ్చాడని చెప్తే అంతే అరిమేత్తారు. అది కాదురా బాబు! గౌరలక్ష్మి కొట్టు దగ్గర సిగరెట్ల అప్పు ఎక్కువైపోయింది. అది ఊరికనే దొబ్బేత్తంది. స్కూల్ బయట నిలబడి పిల్లల్ని బ్లాక్‌మెయిల్ చేసి, ఆ చాక్లెట్‌లు, బిస్కెట్‌లు ఆళ్ళ దగ్గర తీసుకొని దానికి తిరిగి కట్టేత్తాననమాట. లెవెల్ అయిపోద్ది. ఏంటి చిన్న పిల్లల్ని బ్లాక్‌మెయిల్ చేత్తావా? పోలీస్ తీసుకెళ్ళి బొక్కలేసి తంతారు. దానికి కూడా ఒక ఐడియా ఉంది బావ. ఒకవేళ పోలీసులు పట్టుకున్నారనుకో, మా బావకి కుష్ఠరోగం, వైద్యానికి డబ్బులు లేవు. అందుకే ఇలా వచ్చానని చెప్తాను. సింపతితో కొడేత్తాను ఆళ్ళని. ఏంట్రా నా కుష్ఠరోగం అని చెప్తావా? హ్మ్. ఒరేయ్! ఒరేయ్ గోతిగాడు నక్క మొహందాయాలా నీ పుట్టకే రాంగ్ నువ్వు. మీ ఫ్యామిలీ మొత్తం రాంగ్ మనుషులు మీరు. ఈడిదో ద్వారకాలోని శ్రీకృష్ణుడి ఫ్యామిలీ మరి. అదొక ఆటికాపర ఫ్యామిలీ ఈడిదిని. ఒరేయ్ ఆ! గోతిగాడు నక్క మొహందాయాలు నేను చెప్తున్నాను. నువ్వు గాని అక్కడేమో తేడా చేసి నా పేరు గాని చెప్పావనుకో, నేను నిన్ను చంపేసి ఇటు నుంచి హైదరాబాద్‌కెళ్ళను. నిన్ను చంపేసి డైరెక్ట్‌గా సెంట్రల్ జైలుకెళ్ళిపోతాను. నీ ఎదవ ఉడతలు పట్టే ఫేస్‌కి యాక్షన్ డైలాగులు సెట్ అవ్వవు బావ. నువ్వు నీ ఎదవ ఎటకారం. సర్లే గాని ఉంటాను బావ. చాక్లెట్‌లు, బిస్కెట్‌లు పోగేసుకోలెళ్ళి. ఇవన్నీ మామూలే. ఇవన్నీ మామూలే. కంట్రోల్. కంట్రోల్.